హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయం రహస్యం మీకు తెలుసా? చర్మ వ్యాధితో బాధపడుతున్న రాజ నరేంద్రుడి ఆరోగ్యాన్ని ప్రసాదించిన ధర్మగుండం మహిమ ఏమిటి? కోరిన కోరికలు తీర్చే రాయరాజేశ్వర స్వామికి భక్తులు కోడెమొక్కులు ఎందుకు చెల్లిస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఉంది. ఇది అతి ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయంలో కొలువై ఉన్న దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామిని భక్తులు ముద్దుగా రాజన్న అని పిలుస్తారు. వేములవాడ గ్రామం పురాతన కాలం నుంచి ఉంది. ఈ దేవాలయం ముఖ్యంగా పశ్చిమ చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ స్థాపన సుమారుగా క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులలో ఒకరైన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరు మీదుగా కానీ లేదా అతనిచే ఈ ఆలయం పునర్నిర్మాణం జరగడం వల్ల కానీ ఈ దేవాలయానికి రాజరాజేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని చెబుతారు. వేములవాడ క్షేత్రాన్ని పూర్వం లెంబాల వాటిక, భాస్కర క్షేత్రం మరియు హరిహర క్షేత్రం అని పిలిచేవారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం యొక్క ఆవిర్భావం గురించి భవిష్యోత్తర పురాణంలో నరేంద్రుడి కథ ప్రస్తావించడం జరిగింది. ఈ కథనం ప్రకారం నరేంద్రుడు మహాభారతంలోని అర్జునుడి మనవడైన పరీక్షిత్తు కుమారుడు. ఒకానొక సందర్భంలో నరేంద్రుడు అడవిలో వేటాడుతూ పొరపాటున ఒక ముని కుమారుడిని చంపేశాడు. తెలియక చేసిన ఈ ఘోర పాపం కారణంగా అతనికి కుష్టి వ్యాధి సోకింది. ఈ భయంకరమైన వ్యాధి నుంచి తనను తాను బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందడానికి నరేంద్రుడు దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు. ఎన్నో వ్రతాలు పూజలు చేసినా అతనికి పాపం పోదు, వ్యాధి తగ్గదు. అలా తిరుగుతూ చివరికి ఇప్పటి వేములవాడ క్షేత్రానికి చేరుకుంటాడు. వేములవాడ ప్రాంతంలో రాజు దప్పికతో అలమటిస్తూ అక్కడున్న ఒక పెద్ద కోనేరును చూసి అందులో స్నానం చేసి దోసిల్లో నీరు తాగుతాడు. ఆశ్చర్యకరంగా ఆ కోనేరు నీటిని తాగిన వెంటనే మరియు అందులో స్నానం చేయగానే నరేంద్రుడికి ఉన్న కుష్టివ్యాధి పూర్తిగా నయమవుతుంది. అంతేకాక అతనికి తగిలిన శాపం నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అప్పటి నుంచి ఆ కోనేరుకు ధర్మగుండం అనే పేరు స్థిరపడింది. పాపం పోయి వ్యాధి నయమైనందుకు సంతోషించిన నరేంద్రుడికి ఆ రాత్రి స్వప్నంలో పరమశివుడు దర్శనమిస్తాడు. తాను ధర్మగుండం అడుగున శ్రీ రాజరాజేశ్వర స్వామి రూపంలో నీలాలోహిత శివలింగంగా కొలువై ఉన్నానని, దాన్ని వెలికితీసి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. స్వామి ఆజ్ఞ మేరకు నరేంద్రుడు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి గుడి నిర్మాణాన్ని చేపడతాడు. ఈ విధంగా నరేంద్రుడు మొదట ఆ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణం చెబుతుంది. ఈ కారణంగానే భక్తులు ఇప్పటికీ ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేస్తే పాపాలు, రోగాలు పోతాయని బలంగా విశ్వసిస్తారు. అందుకే రాజరాజేశ్వర స్వామిని రాజన్న అని, ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మరొక కథనం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ స్వామిని అర్చించారని మరొక గాథ ప్రచారంలో ఉంది. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నీలాలోహిత లింగాకార రూపంలో కొలువై ఉంటారు. ఇక్కడ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువై ఉన్నారు. భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి కోడెను సమర్పించడం ఇక్కడ ప్రధానమైన మొక్కుబడి. ఆలయ ప్రాంగణంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి, మహిషాసుర మర్దిని మొదలయాలు కూడా ఉన్నాయి. వేములవాడ రాజన్న దేవాలయం తెలంగాణ చరిత్రలో ముఖ్యమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా విరసిల్లుతుంది. ఇతర ఉపాలయాలు మరియు శైవశైలి ఆలయ సమూహంలో భీమేశ్వరాలయం, కాళభైరవ స్వామి ఆలయం, మహిషాసుర మర్దిని ఆలయం వంటి అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. వేములవాడ దేవాలయం ప్రాచీన వేములవాడ చాళుక్యుల నిర్మాణ కళా వైభవానికి, తర్వాతి కాలంలో ద్రావిడ నిర్మాణ అంశాలతో మెరుగుపరచబడిన రీతికి నిదర్శనంగా నిలిచింది.